బయట దొరికే పొరల పరోటాని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఒక కప్పు మైదాకి కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్ పోసి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక 10 మినిట్స్ వరకు నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అలా అయితే పొరలుగా వస్తుందన్నమాట పరోటా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకొని 2 చేతుల సాయంతో బాగా ప్రెస్ చేసుకొని ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి ఆయిల్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి ఒక అరగంట వరకు నాననివ్వాలి. అరగంట తర్వాత చపాతీ ఒత్తుకునే స్టాండ్ మీద పెట్టుకొని ఇలా చపాతీలా ఒత్తుకొని దానిపైన ఆయిల్ అనేది రాసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఎంతవరకు దీన్ని సాగదీయగలుగుతామో అంతవరకు సాగనిచ్చి దీన్ని రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీనికి ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే మడత కలిసిపోయిద్ది. ఇప్పుడు పాన్ మీద ఈ పరోటాని వేసి ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ 2 పక్కల రోస్ట్ అయ్యే విధంగా వేయించుకోండి. ఇదైతే మైదా అండ్ ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి పిల్లలకైతే పెట్టకండి. బయట కొని తీసుకొచ్చి తినే కన్నా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం బెస్ట్ అని నేనైతే చేశాను. మనమైనా ఎప్పుడో ఒకసారి తినాలి. ఇలాగో వేయించుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా స్టాండ్ మీద పెట్టేసుకొని 2 చేతుల సాయంతో పరోటాని ఇలా ప్రెస్ చేస్తే పొరల పరోటా రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి.